నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర హిజ్రాలతో పాటు మామూలు మహిళలు కూడా చాలామంది వెయ్యి ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం అని గట్టిగా నినాదాలు పెడుతూ పోలీసులు డౌన్ అంటూ న్యాయం జరగాలంటూ రక్తి కట్టించారు. అసలు దీని వెనకల ఏంటి కారణాలంటే పట్టాలు ఇప్పిస్తాము, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని 50,000 లక్షల రూపాయలు తినేసినారు. ఈరోజు మాకు అన్యాయం జరిగింది. పోలీసులు డౌన్ అంటే పోలీసులు ఏమన్నా పోయి డబ్బులు కట్టమన్నారా మిమ్మల్ని? పోలీసులు ఏమన్నాడు ఆ ఇళ్ల స్థలాలు వేసుకోండి, ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వమని పోలీసులు చెప్పారా? నేను కూడా స్వయంగా దగ్గరుండి అమ్మ ఇది వంకపోరం పోకు, దీనికి ఇళ్ల పట్టాలు రావు తల్లి, వంకొస్తే రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ విధంగా కొట్టాల్లోకి నీళ్లు చేరి మీరు ఈరోజు కొట్టాలు వేసుకుంటారు, భవిష్యత్తులో వంకంతా వస్తే లక్షల రూపాయలు నష్టపోతారు అని నేను దగ్గరుండి చెప్తే అస్సలు ఎవరూ పట్టించుకోలే. ఎవరైతే ఈరోజు మోసం చేసినారో ఆ వ్యక్తితో కలిసి నా మీద కూడా దాడి చేయడానికి వచ్చారు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు. అది ఏపీ 39 టీవీ కూడా చూపించగలిగినాం, బట్టలు ఉడదీసి కొట్టిస్తామన్నాం. ఈరోజు అదే పనే జరిగింది. ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఇదే హిజ్రాలు బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేసి పోలీసులను బ్లేమ్ చేస్తున్నారు. ఇది నిజంగా ప్రపంచంలో మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. మీరు మోసపోయారంటే అత్యాశకు పోతే ఇదే పరిస్థితి. ఏదైనా అగ్గువ రండి 10కి 3 అని పిలుస్తాండ్రే, ఆ విధంగా ఏదన్నా కానీ ఆడ లక్షల రూపాయలు ఉన్న స్థలంలో 10,000కు 5,000కు వస్తాయని చెప్పి ఆశపడి మీరు డబ్బులు ఇచ్చి మోసపోయేది. మీరు మోసపోవడం అంటే పోలీసులు కూడా చెప్పారు వద్దమ్మా ఇక్కడ ఉండవు అని, ఎంఆర్ఓ చెప్పారు, విఆర్ఓ చెప్పారు, ఏకంగా ఆర్డీఓ వాళ్ళు వచ్చారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. ఎవరు వచ్చి చెప్పినా మీరు గొర్రె కషాయవాన్నే నమ్ముతుంది అన్నట్టుగా అక్కడ ఉన్న కొంతమంది ఆ షోకాళ్ళు ఎవరైతే కుల సంఘం పేరు చెప్పుకుంటున్న నాయకులకు డబ్బులు ఇచ్చి ఈరోజు ఇదే పోలీస్ స్టేషన్ ముందర వచ్చి మీరు గొంతు చించుకొని అరుస్తున్నారే, ఆ రోజు మేము గొంతు చించుకొని అరిచినాము, అమ్మా వద్దు తల్లి మోసపోవద్దండి అని చెప్తే మీరు విన్నారా? వినలేదు. ఈరోజు మీరు చాలా బాధపడి చూడండి, ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఆ రోజు 3 టౌన్ పోలీసులు కూడా చెప్పారు వద్దమ్మా అని. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఇక్కడ ఈ బ్లూ టీషర్ట్ వేసుకొని ఈమెను చూపిస్తా. 6 నెలల కిందట స్వయంగా నేనేం చేశాననేది మన ఏపీ 39 టీవీలో ఆ వీడియో ఉంది. ఆ వీడియో ఒకసారి మీకే చూపిస్తా. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ వారిపోతారు గద్దల్లా. అది కూడా పేద ప్రజలను మోసం చేస్తూ కులాల ముసుగులో, సంఘాల ముసుగులో కొంతమంది దళిత నాయకులు. ఆల్రెడీ మనము అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఒక న్యూస్ పెట్టినాము, అందరికీ చెప్పినాము. ఇప్పుడు ఈ గొడవ జరిగిన వీడియోలు కూడా ఇక్కడ ఉన్నాయి, విజువల్స్ కూడా నీకు చూపిస్తాం మీకు. వీళ్ళని కూడా చూపించినాం. నాకు బాగా తెలుసు. ఈ హనుమంత్ అనే ఆయన ఈరోజు ముక్కు పగలగొట్టినారు. ఆ హనుమంత్ ఇక్కడ ఉన్నాడు, ఈ వీడియోలో చూపిస్తాం మీకు ఒకసారి. ఇక్కడుందే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఏడుస్తోంది స్టేషన్ దగ్గర. లక్షలు పోయినాయి సార్, ఎవరు పెట్టమండి సార్ మీకు. ఆ గొడవ చూపిస్తుంది. ఈయన లీడర్, వీళ్ళందరికీ లీడర్, వీళ్ళందరినీ ట్రాన్స్జెండర్ చేయాలని ఇక్కడ ఉంది చూడు ఈ అమ్మాయి. ఇప్పుడు నేను మోసపోయిన ఆ రోజు నేను చెప్పిన అమ్మ వద్దమ్మా అని ఇక్కడున్న అమ్మ ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తుంది. తర్వాత షోకాళ్ళు ఈరోజు మోసం చేసిన వ్యక్తి హనుమంతు ఎక్కడున్నావు? హనుమంతు ఎక్కడున్నావు? ఇక్కడ ఉన్నాడు చూడు హనుమంతు.
ఎర్రనేల కొట్టాల హనుమంతు మంచి ఈడున్నాడే ఈయన, ఈ పెద్ద ఆయన ఇప్పుడు అందరినీ మోసం చేసినారని చెప్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఉన్నాడే ఈయన. ఇది పరిస్థితి ఇక్కడ. ఆ రోజు ట్రాన్స్జెండర్లు ఉన్నారు, ఈరోజు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మేము మోసపోయినామంటే మోసపోకుండా ఎట్టుంటారు? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇదే ఈయనబ్బా, హిజ్రాలను మోసం చేసి 2 కోట్లు కాజేసిన మోసగాళ్ళు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి మోసం. పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాల ఆందోళన. అనంతపురం నగరంలో లెక్చరర్స్ కాలనీ సమీపంలో కొంతమంది నాయకులు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 50,000 వసూలు చేశారు. సుమారు 100 మందికి పైన బాధితులు ఉన్నారు. కోట్ల రూపాయల డబ్బులు మోసం చేసిన కారణంగా కారినాడు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయిన వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీనాలి చేసుకునే వారు ఉన్నారు. గతంలో చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని, తాము హిజ్రాలమై ప్రతిరోజు బెగ్గింగ్ చేసుకొని రూపాయి కూడబెట్టుకొని డబ్బులు పోగేసి ఇళ్ల స్థలాల కోసం డబ్బులు కూడా కూడబెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళంతా ఇది చేసినారు. సరే, పోలీస్ స్టేషన్ ముందర ధర్నాలు 2,000 నుంచి 1,50,000 ఇచ్చారంట. దీంట్లో హనుమంతరాయుడు, బండారు చంద్ర, నీలకంఠ, సూరి, కిరణ్, మహబూబాసా, బాబు వీళ్ళందరూ పట్టాలు ఇప్పిస్తామని మోసం చేసినారంట. వీళ్ళ పేర్లు హనుమంతు చంద్ర, బండారు చంద్ర అంట. ఇంకెవరెవరో ఉన్నారు. మొత్తం మీద అయితే 3వ పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళందరూ పైసా వసూల్ అని ఇంకొక పేపర్లు కూడా వచ్చింది. అంటే నేనేమంటానంటే ముందుగానే మనం చెప్పినాం. ఏపీ 39 టీవీ ఎన్నోసార్లు అమ్మా మోసపోద్దండి అని మనం చెప్తే ఈ మహానుభావుని ఎంటేసుకొని నేను బాగా ముక్కు పగలగొట్టినారు. ఈరోజు ఈయన కూడా మా ఇందుకు వచ్చినాడు. ఆ వీడియో కూడా ఇందాక చూపించిన, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అంటే పోలీసులు ఏం చేస్తారు ఈరోజు? నేను ఒక జర్నలిస్ట్గా, బాధ్యత గల జర్నలిస్ట్గా మీకు ఆ రోజు చెప్పితే మీరు వింట్రా? ఈరోజు మీరు బాధపడుతున్నారంటే కారణం ఎవరు? మీరు కాదా? మీ ఆశ కాదా అని అడుగుతున్నా నేను. ఈరోజు పోలీసులు డౌన్, గవర్నమెంట్ డౌన్. ఇదేమి రాజ్యం అంట ఏకంగా. ఇది ఏం రాజ్యం అంటే మీరు పోయి డబ్బులు ఇచ్చేసి ఉద్దరుగా ఏదో అగ్గు అన్నట్టుగా వంకల్లోనూ వంకపోరం పోకంలోకి పోయి ఏమ్మా ఇవన్నీ తప్పు కదా? మీరు ఈరోజు వచ్చి పోలీసు వాళ్ళనే ఇబ్బంది పెడతారు. ఎంత రకంగా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు అనేది మీకు తెలుసు. ఈరోజు మళ్ళీ మాకు న్యాయం కావాలని చెప్పి మీరే పోలీసుల దగ్గరికి వస్తే ఎవరమ్మా న్యాయం చేసేది? ఆ రోజు పోలీసుల ముందు తిరగబడిండేది మీరే, పోలీసు వాళ్ళకి మీద గొడవ పోయింది మీరే. పోలీసులు వస్తే హిజ్రాలను ముందర పెట్టి అడ్డుపడిండేది వీళ్ళేద్దా. ఇదే బట్టలు కూడా తీసి కొట్టిస్తా అన్ని చెప్పినా కూడా పెట్టినా కూడా మీరు ఆ రోజు ఈ న్యూస్ మీకోసం పెట్టినాం మేము. కూడా వచ్చి అంటే ఇలాంటి ఇక్కడ హనుమంతు ఉన్నాడు. మంచి లీడర్స్ కి ఇంత పెద్ద గొడవ అయ్యి ఇవన్నీ మీకోసం మేము చెప్తే మీరు వినకపోతారు. ఆ రోజు ఈరోజు మేము మోసపోయినామంటే ఇంకా దరిద్రమైంది ఏంటంటే పాపము చాలామంది అమాయకులు, కొంతమంది అయితే డబ్బుతో పాటు మానం, శరీరాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. నిజంగా బాధ అనిపిస్తుంది. కొంతమంది భర్తలు తిట్టి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వారిని శారీరకంగా వాడుకొని ఎవరిని చెప్తే గిన ఇంతకుముందు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం. ఇలాంటి వాళ్ళని దయచేసి కుల సంఘాల ముసుగులో కులం పేరు చెప్పుకొని అది కూడా సేమ్ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్న ఇలాంటి వాళ్ళని నిజంగా ఈరోజు హిజ్రాలు బాగానే ముక్కు మీద కొట్టారు కానీ మీరు చేసిన తప్పు కూడా ఉంది. ఇలాంటి వాళ్ళకు మీరు ఎంకరేజ్ చేశారు. గతంలో మీరే వాళ్ళను ముందు పెట్టి నడిపించారు. ఈరోజు మోసపోయినామని చెప్తున్నారే మీరు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని నేను అడుగుతున్నా. పోలీసులు చెప్పారు కదా ఏదైనా సరే చట్ట ప్రకారం పోతే బాగుంటుందని. పోలీసుల మీదకి మీరే తిరగబడితిరి, నా మీదకి మీరే తిరగబడితిరి. ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఈరోజు పోలీసులు డౌన్. ఇదేమి రాజ్యం అంటే మీరెవరో డబ్బులు ఇచ్చి పోగొట్టుకొని మోసగాళ్ళ చేతిలో మీరు మోసపోయి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు కరెక్టు? పోలీసులు నిందించడం ఎంతవరకు కరెక్టు? మరి ఆ మోసం చేసిన వాళ్ళు ఎవరినో అవన్నీ ముక్కుపిండి వసూలు చేయండి. ఈరోజు మరి పోలీసులు కావాల్సి వస్తుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అంటారు. ఆ రోజు తెలీదా మీకు కొంచెమన్నా? అందుకనే ఎప్పుడు కూడా అత్యాశకు పోవద్దండి. అత్యాశకు పోతే ఇదే జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకూడదు. నాలాంటి వాడు వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేసింటే ఆ రోజు నేను కూడా వచ్చి ఈరోజు మీకు సపోర్ట్ చేస్తుంటిమి.
మీరే అడ్డుపడుతుంది, మీరే గొడవ పడుతుంది. మళ్ళీ ఈరోజు పోలీసులు డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం, పోలీసులు డౌన్ డౌన్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబ్బాబ్బాబ్బాబ్బా రక్తి కట్టిస్తున్నారే. హ్యాట్సాప్ అమ్మ మీకు.